ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ గారు, అమ్మా, ఈవిడ అరెస్ట్ చేయండి. సూర్య, చూడు, మా అక్క ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకపోతే నువ్వు బయటికి వస్తావు, లేదంటే జీవితాంతం జైల్లో పడుంటావు. నాన్న, అమ్మ ఇలాంటి పని చేసిందంటే ఎవరు నమ్మరు నాన్న. మీరెలా నమ్ముతున్నారు? ఎవరో ఎందుకు నమ్మరు? సుమా, బావగారు, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఒక మనిషి రక్తపు మడుగులో పడి ఉంది. ఆ మనిషి దగ్గరే కత్తి పట్టుకొని ఇంకొక మనిషి ఉంది. ఆ మనిషి ఇంటి మనిషి కాదు. ఈ ఇంటికి కావలసిన మనిషి కూడా కాదు. అలాంటప్పుడు ఈ హత్య చేసింది కత్తి పట్టుకొని ఉన్న ఆ మనిషి అని నేనంటాను. నీకేమనిపిస్తుంది? పోనీ నీకేమనిపిస్తుందో నువ్వే చెప్పు. ఆ ప్లేస్ లో అమ్మ తప్ప వేరే ఎవరున్నా నేను మీలాగే అనుకునేదాన్ని నాన్న. కానీ అమ్మ అలా చేయదు నాన్న, అలా చెయ్యదు. ఎస్ఐ గారు, ఇవిని తీసుకువెళ్ళండి. ఓకే సార్. నాన్న, అమ్మ, సూర్య, నా మాట విను సూర్య. సూర్య, నేనే తప్పు చేయలేదు. నాన్న ప్లీజ్ చెప్పండి నాన్న. అమ్మని తీసుకెళ్ళొద్దని చెప్పండి చంద్ర, నాన్న. పక్కన తీసుకెళ్ళిన పదా. మావయ్య, అమ్మ, మావయ్య, అమ్మ. ఇలా జరుగుతుంది అనుకోలేదు మావయ్య. అత్తయ్యకి ఏం కాకూడదు. అత్తయ్యకి ఏమైనా అయితే అమ్మని కాపాడుకోవడం కష్టం. అత్తయ్య బతకాలి. డాక్టర్, మా అక్కకి ఎలా ఉంది? మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ప్రాణాలకేం ప్రమాదం లేదు. కాకపోతే బ్లడ్ లాస్ ఎక్కువైంది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. డాక్టర్, మా మమ్మీది నాది సేమ్ బ్లడ్ గ్రూప్. నేను ఇస్తాను డాక్టర్. సరే, నాతో రండి. వెళ్ళరా. ఛా, అసలు ఆ విరూపాక్షికి అక్క ఏం అన్యాయం చేసిందని ఇంత దారుణానికి ఒడిగట్టింది? అమ్మకి అత్తయ్య చేసిన అన్యాయం గురించి మీకు తెలిసిన రోజు మీరు ఇంతకంటే దారుణానికి ఒడిగడతారు నాన్న. అసలు అత్తయ్య అన్యాయం చెయ్యంది ఎవరికి నాన్న? తనకి పదవి పిచ్చి పట్టుకుంది. అందుకే అక్క మీద పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కని పోటీలోనే లేకుండా చేయాలనుకుంది. అందుకే తను ఇంత పని చేసింది. నాకెందుకో వదిన ఈ పని చేసి ఉండదు అనిపిస్తుంది అన్నయ్య. చంద్ర, అలాంటి దుర్మార్గురాల్ని వదినాన్ని పిలవకో. నాన్న, మీకు అమ్మ మీదున్న కోపంతో అమ్మే ఈ పని చేసుంటుందని అనిపిస్తుంది. ఒకసారి అమ్మ చెప్పిన దాని గురించి కూడా ఆలోచించండి నాన్న. ఆ హంతకురాల్ని వెనకేసుకొచ్చి నా మనసులో ఉన్న నీ స్థాయిని తగ్గించుకోకు. ఇంట్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఏ కారణం చేత ఆవిడ్ని నిరపరాధిగా భావించాలో మీరే చెప్పండి. అత్తయ్యని పొడిచిన ఆవిడనైతే అంత సామాన్యంగా వదిలిపెట్టకండి పెద్దయ్య గారు. పాపం అత్తయ్య చీమకు కూడా హాని తలపెట్టదు. అలాంటి అత్తయ్యని కత్తితో పొడవాలని చూసింది ఆ మహాతల్లి. అయినా ఒక మనిషిని చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఆ తల్లి కొడుకులిద్దరూ నిన్నెంత దారుణంగా హింసించారో నీకు తెలిస్తే నువ్విలా మాట్లాడవు మందారం. థ్యాంక్స్ బందారం. ఆ హంతకురాలెవరో కనీసం మీకైనా అర్థమైంది.
చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు. మమ్మీ 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 దీపక్, డాక్టర్లు ఏమన్నారా? నేను ఎక్కువ రోజులు బ్రతకను అన్నారా? నేను ఎమ్మెల్యే అవ్వాలన్నా నా కల నెరవేరక ముందే నేను చచ్చిపోతానా? అసలు నన్ను పొడిచిందెవర్రా? దీపక్, నన్ను పొడిచిందైతే విరూపాక్షి కాదు. నాకు తెలుసు మమ్మీ. మరి నన్ను చంపే అవసరం ఎవరికి ఉంటుందిరా? కంగారు పడకు మమ్మీ, నేను పొడిచింది నేనే. నువ్వు నన్ను పొడవడం ఏంట్రా? ఆ విరూపాక్షిని పొడవబోయి నన్ను పొడిచావా? నన్ను చంపేద్దాం అనుకున్నావా? అయ్యో నా పిచ్చి మమ్మీ, అక్కడ పొడిస్తే చావరని ఆ ప్లేస్లో పొడిచాను. పొడిచింది విరూపాక్షి అనేలా సీన్ క్రియేట్ చేశాను. సింపతి నీకు దక్కింది, శిక్ష అత్తయ్యకి దక్కింది. అవునా? ఆ, నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీదొట్టు, ఆహా, నా మీదొట్టు మమ్మీ. ఇంకా నువ్వైతే సేఫ్. ఒరే అయ్యా, ఇలాగరా. సార్, డాక్టర్. మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. పెద్దయ్య గురికి ఎలాగున్నదో ఏటో, అమ్మాయి గురికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అదిగో అమ్మాయి గారికి ఫోన్ చేస్తున్నా. స్పీకర్ ఆన్ చేయ బావా. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? నాన్నకు బాగానే ఉంది రాజు, కానీ అమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.